ఆఫ్ ఆల్ నేను కార్న్ గ్రో చేస్తా అని అనుకోలేదు. అసలు ఏం ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఈ సీడ్స్ నేను వేశాను. ఈ సీడ్స్ నేను వినాయక చవితికి మొక్కజొన్న కంకులు పెడతాం కదా! సో, అవి మేము తినకుండా అట్లానే పెట్టేస్తే అవి ఎండిపోయాయి. సో, ట్రై చేద్దాం వస్తాయా రాదా అన్నట్టు అవి తీసుకొని పెట్టాను. ఇది మొత్తం వింటర్ క్రాప్ అనమాట. అక్టోబర్ టు ఫెబ్ వరకు వచ్చింది నాకు క్రాప్. వేసిన నెక్స్ట్ డేకే ఇట్లా నాకు మొలకలొచ్చేసాయి. వేసిన ప్రతి ఒక్కటి వచ్చింది. ర్యాపిడ్ గ్రోత్ ఉండే. దాని నెక్స్ట్ డేనే ఇట్లా అన్నీ ఒకే దాంట్లో ఉంటే గ్రోత్ ఏమి ఉండదు మనకి. సో, అవి ఒక్కొక్కటి తీసి మళ్ళీ వేరే దాంట్లో ట్రాన్స్‌ప్లాంట్ చేయాలి. సో, ఇక్కడ మొత్తం నేను ట్రాన్స్‌ప్లాంట్ చేస్తున్నాను. ఒక్కో కంటైనర్‌లో ఒక 2-4 అట్లా నేను పెట్టాను. ఇంకా రిమైనింగ్ నా దగ్గర కంటైనర్స్ లేక చాలా వరకు తీసేసి మళ్ళీ నేను అది వేస్ట్ చేయకుండా మళ్ళీ కంపోస్ట్ బిన్‌లో వేసేసాను. వీటికి డైలీ వాటరింగ్ చేశాను. సాయిల్ మాయిస్ట్ ఉంటే మాత్రం వాటరింగ్ అవసరం లేదు, అవాయిడ్ చేయొచ్చు. సన్‌లైట్ విషయానికొస్తే నేను టెర్రస్ మీద పెట్టా కాబట్టి డైరెక్ట్ సన్‌లైట్ పడింది. అరౌండ్ 7-8 అవర్స్ డైరెక్ట్ సన్‌లైట్ అవసరమే. ఫెర్టిలైజర్ అయితే కంపోస్ట్ నుంచి వచ్చిన లిక్విడ్‌నే నేను వాటర్‌లో డైల్యూట్ చేసి ఇచ్చాను. అండ్ పెస్టిసైడ్ ఏం యూజ్ చేయలేదు. కాకపోతే ఆర్గానిక్ నీమ్ ఆయిల్ ఒకసారి వాటర్‌లో డైల్యూట్ చేసి స్ప్రే చేశాను అంతే. పురుగు నాకు 3 మంత్స్ అయిన తర్వాత గ్రెయిన్ స్టేజ్‌లో ఒకటొచ్చింది. అది నేను చూసి తీసేశాను. దాని తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు రాలేదు. అక్టోబర్‌లో నేను సీడ్స్ వేశాను కదా! ఇది డిసెంబర్ గ్రోత్ అనమాట. చూడండి మొక్కలు పెరిగినాయి. టాప్ ఆఫ్ ద ప్లాంట్ మనకి గ్రెయిన్స్ లాగా వస్తుందనమాట. సో, అది స్టార్ట్ అయింది 3 మంత్స్‌కి. యూజువల్‌గా మనకి ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూటింగ్ అవుతుంది. కార్న్‌కి ఏంటంటే ఫ్లవరింగ్ ఏం రాలే, డైరెక్ట్ ఫ్రూట్ వచ్చింది. ఇదే నా ఫస్ట్ ఫ్రూట్ అనమాట, ఫస్ట్ కార్న్. అయితే టాప్ ఆఫ్ ద ప్లాంట్ మనకు అట్లా గ్రెయిన్స్ వస్తాయి. గ్రెయిన్స్ ఏంటంటే ఈ కార్న్ పైన ఉన్న సిల్క్ థ్రెడ్ ప్రతి ఒక్కదానికి టచ్ అవ్వాలి. అట్లా అవుతేనే పాలినేషన్ అయ్యి కార్న్‌లో మొత్తం సీడ్స్ అనేవి కంప్లీట్‌గా ఫామ్ అవుతాయి. ఇక్కడ నేను హ్యాండ్ పాలినేషన్ చేస్తున్నాను. ఎందుకంటే నార్మల్‌గా పొలంలో ఏంటంటే ఒక మొక్క చుట్టూ వేరే మొక్కలు సేమ్ కార్న్‌వే చుట్టూ ఉంటాయి కాబట్టి గాలికి ఆ గ్రెయిన్స్ అనేది వేరే కార్న్ సిల్క్ థ్రెడ్ మీద పడి పాలినేషన్ అవుతుంది. ఇక్కడ అట్లా నేను లైన్‌గా పెట్టాను కానీ పక్కనే లేవు, చుట్టూ లేవు. సో, ఇక్కడ నాకు అట్లా పాలినేషన్ అవ్వలేదు. అందుకనే హ్యాండ్ పాలినేషన్ చేశాను. అట్లా చేయడం వల్ల కూడా సరిగ్గా పాలినేట్ అవ్వక నాకు సీడ్స్ కంప్లీట్‌గా ఫామ్ అవ్వలేదు. కొన్ని రాలేదనమాట. ఆ ఫొటోస్ కూడా పెట్టాను, ముందుంది చూడండి. ఇక్కడ హార్వెస్ట్ చేస్తున్నా నేను. హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా సీడ్ ఫామ్ అయిందా లేదా అని చెక్ చేసుకొని హార్వెస్ట్ చేశాను. ఇది నేను ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసిన కార్న్. లేతగున్నప్పుడు చేశా కాబట్టి స్వీట్ ఉంది టేస్ట్. ఇది సెకండ్ వన్. అట్లా నేను అరౌండ్ 15-20 వరకు కార్న్ హార్వెస్ట్ చేశాను. కొన్నైతే సరిగ్గా రాలేదు. సీడ్స్ అనేవి కంప్లీట్‌గా ఫామ్ అవ్వలేదనమాట. అయితే తెలంగాణ సైడ్ మక్క గారెలు అంటాము. అంటే కార్న్ వడాస్ అనమాట. అవి మేము ఒక 2 టైమ్స్ చేసుకున్నాము. దాని రెసిపీ నా ఛానల్‌లో ఆల్రెడీ షార్ట్ అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. ఇంకోటేంటంటే నా కార్న్ సైజ్ పెద్దగా రాలేదు. కంటైనర్స్‌లో పెంచిన దానికి, భూమిలో పెంచిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా! బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఐ యామ్ హ్యాపీ విత్ ద రిజల్ట్ వాట్ ఐ అచీవ్డ్.